అబ్బా అమరావతి గ్రాఫిక్స్ ఏమన్నుందా? ఆ బంగ్లాలు, ఆ పార్కులు, నడిమిట్ల నది, కొత్త కొత్త బస్సులు, రోడ్ల మీద సైకిళ్ళు దొక్కుడు ఒక్క మాటలో చెప్పాలంటే ఏరే దేశంలో ఉన్నట్టే అనిపిస్తుందబ్బా. మరి నియంగానే గంత ముద్దుగా కడుతుండొచ్చురా. ఇదివరకే బొచ్చడ అప్పులల్లున్న ఆంధ్రప్రదేశ్ అట్లా కావాలంటే పైకం ఏడికెళ్ళి తెస్తారో అనుకుంటాను చాలా మంది. గీ వార్త చూసినాక పక్క అవుతుండొచ్చు అంటారేమో మీరిగినా. ఢిల్లీలో మేం చక్రం తిప్పుతాం అని అందరూ ఉరుకులాడేటోళ్లే గాని చెప్పకుండా చక్రం తిప్పుతున్నది ఎవరంటే సీఎం చంద్రన్న. మళ్ళా ఈ ముఖ్యమంత్రి గారు విల్చుడే ఆల్చం ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి సారు గాలి మోటార్ వేసుకొని వస్తూనే ఉన్నాడు. 11 నెలలనే 3 మాటలు ఆంధ్రాకు వచ్చిందంటే చూడండిగా. అదిగిన ఉత్త చేతులు ఒప్పుకుంటా కాదుల్లో సరిపోని మూల్యతోటి 5 నెలల కిందట విశాఖపట్నానికి వచ్చి 2 లక్షల కోట్ల రూపాయల పన్నులు చాలు చేసే. అంతకు మునుపు బాబు గారి ప్రమాణ స్వీకార కార్యము. ఇక నిన్న 49,000 కోట్లతోటి అమరావతి కట్టే పనులు. ఉద్దర ముచ్చట్లు చెప్పకుండా వచ్చిన చుట్టాన్ని ఉబ్బించుకుంటా ఫుల్ ఖుషి చేస్తున్నాడు సారు. వారు రాక మనందరికి ఒక స్ఫూర్తి, ఒక టానిక్ అని చెప్పి మరొక దివాలా తీసింది. ఇక అమ్మేస్తారటాని ప్రచారమైన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి 11,000 కోట్లు ఇచ్చి పానం నిలబెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. ఆంధ్రాలో కొత్త రైలు పట్టాల వరుసానికి 73,000 కోట్లు ఇస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు ఆల్రెడీ 5,500 కోట్లు ఇచ్చే. ఓడరేవుల డెవలప్మెంట్, కొత్త కొత్త కంపెనీలు, కోరిన ప్రాజెక్టులు రప్పరప్ప సాంక్షన్ అయితేనే ఉన్నాయి. పని యాదికి వస్తే చాలు సీఎం సార్ గాలి మోటార్ ఎక్కుతూనే ఉంటాడు, ప్రధానమంత్రి ఆఫీస్ లో దిగుతూనే ఉంటాడు. టైం లేదు కాదు లేదు మళ్ళొక పర్రా అనే ముచ్చటే లేదు. బీజేపీ సీఎంలను కూడా ఇన్ని మాటలు కలుస్తారో లేదు. సెంట్రల్ గవర్నమెంట్ లో పెద్ద పార్టీ అయినందుకే ఎన్డీఏ పొత్తుల సర్కార్ బీజేపీ తర్వాత ఎక్కువ సీట్లు ఉన్నాయి టీడీపీకే. పుసుకున్న బాబు గారు అటు ఇటు వేసిండనుకో పవర్ కే పరిశాన్ పట్టుకుంటది. మళ్ళా గట్ల పతారు ఉన్నది కాబట్టి కావాల్సినవి రావాల్సినవి బరాబర్ తెచ్చుకుంటున్నాడు. వాళ్ళు కూడా అడగంగానే కాదు లేదు అనుకుంటూ ఇస్తున్నారు. వచ్చే నెల ఆంధ్రాకు మళ్ళా రావాలని చంద్రన్ అడుగుడే ఆల్చము సరే అన్నాడు ప్రధానమంత్రి సారు. మళ్ళీ ఒకసారి రమ్మని వారిని కోరుకుంటున్నా, వస్తాను కూడా హామీ ఇచ్చారు. అప్పట్లో కూడా ఇద్దరు దోస్తాన మంచిగానే ఉండే. నడిమిట్ల ప్రత్యేక హోదా డిమాండ్ చేయబట్టికే దూరం అయ్యి ఇప్పుడు దాన్ని దూరం పెట్టి ఒకటై ఇట్లా ముంగటికి పోతురు అన్నట్టు. చంద్రన్న రాజకీయం అంటే అట్లా ఉంటది. మళ్ళా మా కాడ కూడా మీ పార్టీకి వెళ్ళి 8 మందిని గెలిపించినాము. ఆంధ్రాకు పోతా తెలంగాణలో దిగి అంతో ఇంతో ఈడగిని ఇచ్చిపోసారు మీరు దేశం మొత్తానికి ప్రధానమంత్రి. చంద్రబాబు గారు, బ్రదర్ పవన్ కళ్యాణ్, ఇది మనము చెయ్యాలి, ఇది మనమే చెయ్యాలి.